యతో ధర్మస్తతో హనుమ, యతో హనుమస్తతో జయ. శ్రీ సీతారామాంజనేయ భక్తులకు నమస్కారం. జై శ్రీరామ్, జై హనుమాన్. ఈరోజు మనం విశాఖపట్నంలో వెంకోజీపాలెం దగ్గర హైవేను ఆనుకుని ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం దగ్గరకు వచ్చామండి. స్వామివారిని దర్శించుకొని అక్కడ విశేషాలు తెలుసుకుందాం. మేము వీడియో స్టార్ట్ చేసి ఒక 10 days అవుతుందండి. ఇప్పటి వరకు చాలా దేవాలయాలు తిరిగాము. ప్రతి ఒక్కళ్ళు ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారో. ఫస్ట్ టైం మాకు ఒక చేదు అనుభవం ఎదురైంది. మనం ఏదైనా మహత్కార్యం మొదలు పెట్టేటప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయండి, కామనే. కాకపోతే మేము కొంచెం పర్సనల్గా హర్ట్ అయ్యామన్నమాట. అదేదో లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ అయితే స్వామిని దర్శించుకుందాము. స్వామి ఇలా ఉన్నారండి, అభయాంజనేయ స్వామి. స్వామి గుండెల్లో సీతారాములు. కింద చిన్న విగ్రహం అండి, అక్కడ పూజలు. మొత్తం 3 విగ్రహాలు ఉన్నాయి చూడండి. పెద్ద స్టాచ్యూ ఒకటి, మధ్యలో సింధూరం చల్లుతూ పూజ చేస్తున్నారు, అర్చన చేస్తున్నారు పంతులు గారు. చాలా చిన్న టెంపుల్ అండి, కానీ స్వామి చాలా అందంగా ఉన్నారు, నిండుగా ఉన్నారు. సీతారాములతో కలిసి ఉంటే స్వామికి ఇంకా అందం వస్తుందండి. మన ఆంజనేయ స్వామికి ఇంకా ఎటువంటి అలంకారాలు అవసరం లేదండి. ఎందుకంటే ఆయన సింధూరం కలర్లో ఉండి ఈ తమలపాకులో మాల వేస్తే చాలు, ఆయనకు అదే పెద్ద అలంకారం. ఈ దేవాలయం ఫస్ట్ ఒక ఆశ్రమం అంటండి. 1958లో ఆశ్రమంగా నిర్మించారంట ఈ దేవాలయాన్ని. ఆశ్రమాన్ని స్వామివారి ఆలయంగా మార్చింది మాత్రం 1981 సంవత్సరంలో మార్చారంటండి. ఈ ఆలయంగా మార్చడానికి వెంకోజీపాలెం గ్రామ సంఘం మరియు ఆశ్రమం యొక్క సాధు పుంగవులు వీళ్ళందరూ కలిసి దేవాలయంగా మార్చారండి స్వామి దేవాలయం. పరిపూర్ణ ప్రార్థన అపరాధ నమస్కారాన్ సమర్పయామి. ఇదండి ఆలయ చరిత్ర. ఇక్కడ పూజలు మాత్రం అభిషేకం, ఆకు పూజ, తైలాభిషేకం, నెలవారి పూజ, కార్తీక మాస నిత్యాభిషేకము, కార్తీక మాస సోమవారాల అభిషేకము, లింగోష్టకశాల రుద్రాభిషేకము, హనుమత్ జయంతి, హనుమత్ వ్రతాలు, ఈ పూజలు వైభవంగా జరిపిస్తారంటండి. మీరు ఇక్కడ ఇంకోటి చూస్తున్నారు చూడండి, ఇది స్వామి గుడి పక్కనే ఆశ్రమం అని చెప్పాను కదా, ఆ ఆశ్రమం అండి. ఫస్ట్ ఈ ఆశ్రమమే నిర్మించారు. దీనిలో ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి, స్వామికి ఎదురుగా శివయ్య ఉన్నారు చూడండి. స్వామి విగ్రహం ఒకటి పెట్టారు, దానికి నిత్యం పూజలు చేస్తున్నారండి. ఇక్కడ సీతారాములు, ఆంజనేయ స్వామి. ఇక్కడ చిన్నది మన ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టారు. ఆంజనేయ స్వామికి ఎదురుగా శివయ్యను పెట్టారండి. సాధువులంటేనే ముందు శివయ్యను పూజిస్తారు కదండి. శివయ్యతో పాటు ఆంజనేయ స్వామి, శివయ్య. బాగుంది కదండి. కింద దీపం పెడుతున్నారు. ఇది పక్కన ఒక ఆశ్రమంలా ఉందండి, స్వామి గుడి పక్కనే, ఒకే కాంపౌండ్ మొత్తం. ఇక్కడ మాకు జరిగిన ఒక చేదు అనుభవం చెప్తా ఉన్నాం కదండి. మేము గుళ్ళోకి ఎంటర్ అవ్వగానే ఒక పంతులు గారు వచ్చారు మా దగ్గరకు వచ్చి, గారెలు మాల వేస్తాము, మేము తీసుకొచ్చిందే వేస్తాము, దానికి ఇంత ఛార్జ్ అవుతుంది, ఆ ఛార్జ్ మీరు ఇస్తే మేము మీ పేరు మీద ఆ గారెల మాల వేస్తాము అని చెప్పారు మాకు.
మేము అది ఏమైందంటే మా ముందే ఇంతకుముందు వేరే వాళ్ళ పేరు మీద చదివి ఆ గారెల మాల వేశారు. వాటిని మళ్ళీ గారెలన్నీ సెపరేట్ చేసి మళ్ళీ మాకవే గుచ్చి వేస్తా అన్నారు. మాకదెందుకో నచ్చలేదండి. అలా వేయించడం మాకు నచ్చక, "వద్దు స్వామి" అని జెప్పాము. దానికి ఆయన కోప్పడి కనీసం మాట్లాడలేదు, పూజ చేయమన్నా చేయలేదు. ఇదొక బిజినెస్‌లా చేస్తే ఎలా అండి స్వామి దగ్గర? ఈ పంతులు గారు స్వామి విశిష్టతని చెప్పాలన్నా గాని చెప్పనివ్వలేదండి ఆయన. మాకు చాలా హర్టింగ్‌గా అనిపిచ్చింది అక్కడ నిజంగా గూడా. ఎలా అండి మార్నింగ్ నుంచి మేమెళ్ళేప్పటికే 1 అలా అయింది. మా ముందే ఆ గారెల మాల విప్పి మళ్ళీ మాకు గుచ్చి వేస్తా అంటున్నారు. మార్నింగ్ నుంచి అలా ఎంతమందితో చేయించుంటారండి? స్వామిని నమ్ముకొని చేయడం అంటే ఇదా అండి? స్వామి సేవ చేసుకోవడం ఒక మహత్కార్యం. ఎంత పుణ్యం చేసుకుంటేనో ఆయనకి రోజు ఇలా పూజ చేసుకునే అవకాశం వచ్చింది. అలా అనుకోకుండా దీన్ని కూడా ఒక వ్యాపారం, ఒక బిజినెస్‌లా చేస్తున్నారు అంటే మాకు చాలా బాధగా అనిపిచ్చిందండి. మమ్మల్ని అన్నందుకు కాదు గానీ, ఇగో ఈ పంతులు గారండి. ఈ ఆరెంజ్ కలర్ టవల్ వేసుకున్న పంతులు గారు. మేము అలా వీడియో తీసుకోవడం గూడా ఆయనకు ఇష్టం లేదు చూడండి. పంతులు గారు, నేను మీకు చెప్పదలుచుకుంది ఒకటేనండి. ఇలా స్వామిని, దేవుడితో గూడా బిజినెస్ చేయకండి. దయచేసి బిజినెస్ చేయకండి. మేము చాలా నమ్మి, చాలా భక్తితో వస్తున్నాము. దేవుడిని ఎంతైతే గౌరవిస్తామో, మా ఆంజనేయ స్వామిని ఎంతైతే గౌరవిస్తామో, ఆయన్ని పూజించే మిమ్మల్ని కూడా అంతే గౌరవంగా మేము మాట్లాడతాము. గౌరవంగా చూసుకుంటాం గూడా. మీరంత అదృష్టవంతుల్లాగా రోజు స్వామి సేవలో ఉంటున్నారంటే మీరెంత అదృష్టవంతులు. మీరు స్వామి తర్వాత మీరే అనుకుంటాం మేము. స్వామికి మాకు మధ్య వారధి మీరే. మీరిలాంటివి చేయొద్దు. నేనిది కోపంతో మాత్రం చెప్పట్లేదండి. చాలా బాధతో చెప్తున్నాను. దయచేసి మీ కూతురు చెప్పిందని అనుకోండి. దయచేసి ఇంకెప్పుడు స్వామి దగ్గర బిజినెస్ చేయొద్దండి. మాలాంటి భక్తులం మేము తట్టుకోలేం ఫస్ట్. ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. దగ్గరగా ఉన్న వాళ్ళైతే స్వామిని వెళ్ళి దర్శించుకోండి. దూరంగా ఉన్న వాళ్ళైతే మా కళ్ళతో స్వామిని చూపిస్తున్నామండి. చూసి మీ కష్టాలని, మీ ఇబ్బందుల్ని, మీ బాధల్ని చెప్పుకొని మీరు క్షేమంగా ఆయురారోగ్యాలతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మేము చేస్తున్న ఈ చిన్న కార్యంలో మీ వంతు సాయం మీరు చేస్తూ హనుమాన్ టీవీ అనే చిన్న వర్డ్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. జై శ్రీరామ్. కలియుగంలో జై హనుమాన్. ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు. నీ వెంట ఉన్నాడు.